Good morning, students. Today our topic is pointer arithmetic. సో ప్రీవియస్ కాన్సెప్ట్ మనం నల్ పాయింటర్తో క్లోజ్ చేసాం కదా. నెక్స్ట్ అర్థమెటిక్, పాయింటర్ అర్థమెటిక్. సో చూద్దాం అర్థమెటిక్ ఆపరేటర్స్ ఏమేమి యూస్ చేస్తాం పాయింటర్స్లో. సి పాయింటర్ ఈజ్ అన్ అడ్రస్ విచ్ ఈజ్ ఎ న్యూమరిక్ వాల్యూ. సో therefore you can perform arithmetic operations on a pointer. సో మనకి ఇక్కడ మన డేటా టైప్స్ చెప్పుకున్నప్పుడు మనకి ఇంట్, క్యారెక్టర్, ఫ్లోట్, డబుల్ అని చెప్పాం. సో వీటన్నింటిలో మనం ఏం యూస్ చేస్తాం, నెంబర్స్ని కదా యూస్ చేస్తాం. సో అందుకని ఇక్కడ చూడండి, సి పాయింటర్ ఈజ్ అన్ అడ్రస్ విచ్ ఈజ్ న్యూమరిక్ వాల్యూ. సో ఇక్కడ మనం మ్యాక్సిమం న్యూమరిక్ వాల్యూస్ని యూస్ చేస్తాం కాబట్టి ఇక్కడ మనం అర్థమెటిక్ ఆపరేషన్స్ని పెర్ఫామ్ చేయొచ్చు అని చెప్పేసి చెప్తున్నాం. There are 4 arithmetic operators that can be used by pointers. They are addition, increment, decrement, addition, subtraction. So increment pointer, decrement pointer, addition and subtraction. So increment pointer, decrement pointer. First increment pointer చూద్దాం. We prefer using pointer instead of any array because the variable pointer can be incremented, but in array there is no increment because of a constant pointers. So చూడండి, increment pointers మనకి ఇక్కడ we prefer using pointer instead of any array. సో మనకి పాయింటర్స్లో మనకి అరేస్ని యూస్ చేస్తామని చెప్పుకున్నాం. ఏంటి, 2 dimensional and multi dimensional array. Because the variable pointer can be incremented, but in array there is no increment because of a constant pointer. సో మనకి నార్మల్గా పాయింటర్స్లో అయితే మనం వేరియబుల్స్ని ఇంక్రిమెంట్ చేసుకుంటాం, బట్ ఇన్ array there is no increment. ఎందుకంటే అక్కడ మనకి కాన్స్టెంట్ పాయింటర్స్ని యూస్ చేస్తాం కాబట్టి అక్కడ మనకి ఇంక్రిమెంట్ వాల్యూ ఉండదు అని చెప్పేసి చెప్తున్నాం. సో సింటాక్స్ వచ్చి పాయింటర్ ప్లస్ ప్లస్ అంటే ఇంక్రిమెంట్కి సింబల్ ఏంటి, ప్లస్ ప్లస్ అని తీసుకుంటాం కదా. నెక్స్ట్ డిక్రిమెంట్ పాయింటర్. The same conditions are applied to decrement pointer which decreases its value by the number of bytes of its data types. సో అంటే మనం ఎన్ని టైప్స్ ఆఫ్ నెంబర్ ఆఫ్ బైట్స్ అని చెప్పేసి మనం ఏదైతే వాల్యూ తీసుకున్నామో దాన్ని బట్టి అక్కడ డిక్రిమెంట్ వాల్యూ అవుతుంది. సో సింటాక్స్ వచ్చి పాయింటర్ మైనస్ మైనస్, పాయింటర్ మీన్స్ పాయింటర్, పీటీఆర్ మీన్స్ పాయింటర్ అని అర్థం మనకి. నెక్స్ట్ ఎడిషన్. Addition of 2 numbers can be performed by using pointers. So example చూద్దాం. Suppose 2 integer variables x and y and 2 pointer variables p and q. అంటే ఇక్కడ నేను 2 వేరియబుల్స్ని తీసుకున్నాను కాబట్టి వాటిని అడ్రస్ని స్టోర్ చేయడానికి 2 పాయింటర్స్ని తీసుకోవాలి. నెక్స్ట్ assign the address of x and y to p and q. అంటే x and y వాటి యొక్క అడ్రస్ని స్టోర్ చేయడానికి ఏం తీసుకోవాలి, పి అండ్ క్యూ రెస్పెక్టివ్లీ. అసైన్ ది సమ్ ఆఫ్ ఎక్స్ అండ్ వై టు వేరియబుల్ సమ్. సో ఇప్పుడు మనం ఎక్స్ అండ్ వై యొక్క సమ్ చేయాలి. నోట్ దట్ అండ్ సింబల్ ఈజ్ ది అడ్రస్ ఆఫ్ ది ఆపరేటర్ అండ్ స్టార్ ఈజ్ ది వాల్యూ ఆఫ్ అడ్రస్ పాయింటర్. సో అండ్ అంటే అడ్రస్ ఆఫ్ పాయింటర్, స్టార్ అంటే వాల్యూ ఆఫ్ అడ్రస్ పాయింటర్, అడ్రస్ అండ్ వాల్యూ. సో చూద్దాం, మనకి ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. hash include stdio.h main function int x comma y star p star q. సో స్టార్ పి స్టార్ క్యూ ఏంటంటే ఎక్స్కేమో స్టార్ పి, వైకేమో స్టార్ క్యూ, కామా సమ్. ఇప్పుడు మనం సమ్ చేయాలి కాబట్టి సమ్ తీసుకుంటున్నాను, సెమీకోలన్. ప్రింట్ఎఫ్ ఎంటర్ 2 ఇంటీజర్స్ టు యాడ్. సో స్కాన్ ఆఫ్ %d ఎందుకంటే ఇక్కడ మనకి 2 వేరియబుల్స్ కదా, అండ్ ఎక్స్ కామా అండ్ వై మనకి ఇక్కడ సెమీకోలన్. నెక్స్ట్ p ఈక్వల్ టు అండ్ ఎక్స్ సెమీకోలన్, q ఈక్వల్ టు అండ్ వై సెమీకోలన్. సో పీలోకి మనం దేన్ని పంపిస్తున్నాం, ఎక్స్ని పంపిస్తున్నాం, క్యూలోకి వైని పంపిస్తున్నాం కాబట్టి ఇది రిప్రజెంటేషన్ చేయాలి. సో ఇప్పుడు ఆల్రెడీ నేను ఇక్కడ చూడండి ఎక్స్ వాల్యూని పీలోకి రిప్రజెంటేషన్ చేశాను, అడ్రస్ని. నెక్స్ట్ వైని క్యూలోకి పంపించాను. సో ఇప్పుడు సమ్ నేను వేటికి చేయాలంటే సమ్ ఈక్వల్ టు స్టార్ పి ప్లస్ స్టార్ క్యూ. సో ఇప్పుడు ఎందుకంటే నేను వాల్యూ ఆల్రెడీ ఇక్కడ నేను రిప్రజెంటేషన్ చేసేసాను కాబట్టి. నెక్స్ట్ ప్రింట్ ఆఫ్ సమ్ ఆఫ్ ఎంటర్డ్ నెంబర్స్ %d/ అని ఇప్పుడు సమ్ రిటర్న్ 0 సెమీకోలన్ క్లోజ్ ది సింబల్. సో ఇక్కడ మనకి అవుట్పుట్ వచ్చి ఎంటర్ 2 ఇంటీజర్స్ టు యాడ్ 4, 5. నేను 4, 5 తీసుకున్నాను కాబట్టి సమ్ ఆఫ్ ఎంటర్ నెంబర్స్ ఈస్ 9 అని చెప్పేసి ప్రింట్ అవుట్ అవుతుంది. సో దీనికిలాగే సేమ్ యాజ్ టు సబ్ట్రాక్షన్ కూడా చేయొచ్చు, మనకి సేమ్ ఇదే ప్రోగ్రామ్ లాగా మనం చేయొచ్చు.
అంటే జస్ట్ అక్కడ మనకి సమ్ ప్లేస్లో సబ్ట్రాక్షన్ అని చెప్పేసి అక్కడ మైనస్ పెట్టుకుంటాం. సేమ్ ఇదే ప్రోగ్రామ్ చూద్దాం. Subtraction of two numbers can be performed by using pointers. So example చూద్దాం. Suppose two integer variables x and y and two pointer variables p and q. Assign the address of x and y to p and q respectively. Assign the difference of x and y to variable difference. Next, note that n is the address of the operator and star is the value of address operator. సో చూసారా, సేమ్ మనకి ఎడిషన్కి ఏదైతే మ్యాటరో సేమ్ అదే ఇక్కడ మ్యాటర్. అక్కడేమో ఎడిషన్ అని చెప్తాం, ఇక్కడేమో సబ్ట్రాక్షన్ లేదా డిఫరెన్సెస్ లేదా డిఫరెన్స్ అని చెప్పేసి చెప్తాం. సేమ్. సో ప్రోగ్రామ్ కూడా సేమ్ యాజ్ టు ఎడిషన్ ప్రోగ్రామ్. హ్యాష్ ఇంక్లూడ్ stdio.h మెయిన్ ఫంక్షన్ ఓపెన్ కర్లీ బ్రేస్ int x, y, స్టార్ p, స్టార్ q. ఇక్కడేమో సమ్, అక్కడ మనం సబ్ట్రాక్షన్లో ఎడిషన్లో మనకి సమ్ అని తీసుకుంటాం, సబ్ట్రాక్షన్లో డిఫరెన్స్ అని చెప్పేసి తీసుకుంటాం. ప్రింట్ఎఫ్ ఎంటర్ టూ ఇంటీజర్ వాల్యూస్ సబ్ట్రాక్ట్ కాబట్టి సబ్ అని చెప్పేసి తీసుకున్నాం. సెమీకోలన్. స్కాన్ ఆఫ్ %d యాంపర్సెంట్ ఎక్స్ యాంపర్సెంట్ వై లేదా అండ్ ఎక్స్ అండ్ వై అని చెప్పేసి కూడా మనం కాల్ చేయొచ్చు. నెక్స్ట్ వాల్యూస్ని మనం పంపించాలి. మీన్ అడ్రస్ని స్టోర్ చేయడానికి p = అండ్ ఎక్స్, q = అండ్ వై. సో నెక్స్ట్ దీనిలాగే మనకి అక్కడ డిఫరెన్స్ ఈక్వల్ టు స్టార్ p మైనస్ స్టార్ q. సో ప్రింట్ చేయాలి కాబట్టి ప్రింట్ ఆఫ్ డిఫరెన్స్ ఆఫ్ ఎంటర్డ్ నెంబర్ %d /n, డిఫరెన్సెస్ సెమీకోలన్. సో రిటర్న్ 0 క్లోజ్డ్ కర్లీ బ్రేస్. ఎంటర్ టూ ఇంటీజర్ నెంబర్స్ టు సబ్ట్రాక్షన్ 5, 2 అని చెప్పేసి తీసుకుని డిఫరెన్స్ ఆఫ్ ఎంటర్డ్ నెంబర్ ఈజ్ 3 అని చెప్పేసి మనకు ప్రింట్ అవుతుంది. సో ఓకేనా, మనకి ఎడిషన్కి ఏమో మనకి ఇలాగా మనం 2 వేరియబుల్స్ తీసుకుంటాము, వాటిని తీసుకుంటాం. ఒకవేళ 3 వాల్యూస్ని తీసుకోవాలంటే ఎక్స్, వై, జెడ్ తీసుకుంటాం, p, q, r అంటే 3 తీసుకుంటాం. పాయింట్ మనకి ఇక్కడ ఎన్ని వేరియబుల్స్ తీసుకుంటామో అన్ని పాయింటర్స్ తీసుకోవాలి. సో అలాగే ఇక్కడ వాల్యూస్ని కూడా మనం దానిలోకి కాపీ చేయాలి, పాయింటర్లోకి కాపీ చేయాలి. సో అలాగ మనకి 2, 3, 4, 5 మనం ఎన్నైతే వేరియబుల్ తీసుకుంటామో అన్ని పాయింటర్ వాల్యూస్ని తీసుకొని మనం ప్రోగ్రామ్ అనేది రిప్రజెంటేషన్ చేయొచ్చు ఎడిషన్కి, సబ్ట్రాక్షన్కి.